హాయ్ వ్యూవర్స్, మీరంతా బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని మేము అనుకుంటున్నాం. ఇవన్నీ మార్నింగ్ ఈరోజు రొటీన్ చూపిస్తామండి. ఇవన్నీ ప్రజెంట్ అయితే మేము టీ పెట్టుకొని తాగుతున్నామండి. మార్నింగ్ అంటే ఇద్దరం కలిసి టీ పెట్టుకోవడం మాకు బాగా అలవాటు అండి. నెక్స్ట్ మీకు రొటీన్ చూపిస్తాము. ఈరోజు ఏంటి, ఇడ్లీ కూడా ఉందా? టిఫిన్ ఇడ్లీ చట్నీ. ఈరోజు మేము ఇడ్లీ చేసుకుంటున్నామండి. ఇడ్లీతో పాటు పల్లి చట్నీ, మళ్ళీ కర్రీ ఉంది, ఇంకా డిసైడ్ చేయలేదు. కర్రీ అవన్నీ చూపిస్తామండి. ఓకే ఫ్రెండ్స్. హాయ్ అండి. క్లీనింగ్ చేస్తున్నావా? దానికి వచ్చేసి ఇల్లు ఊడుస్తాము. ఇచ్చిన బట్టలన్నీ ఇస్త్రీకి ఇవ్వాలి. ఇప్పుడు పెట్టు. మొన్న వచ్చాడు ఊరు నుంచి, నిన్న సాయంత్రం కనపడ్డాడు. ఇవ్వండి బట్టలు చేద్దాం, మొన్న కొన్ని ఇచ్చారంటే చేసేస్తానంటే పొద్దున ఇచ్చేస్తా అన్నాడు. వాళ్ళు అర్జెంట్ అయ్యి ఊరు వెళ్ళాడంట. నర్సీపట్నం అంట వాళ్ళ ఊరు. ఇక్కడికి వెళ్ళి వచ్చాడు. నేను ఎట్టెళ్ళాడన్నాడు వాళ్ళ ఊరు నర్సీపట్నం? కారులోనా, ట్రైన్లోనా, బస్సులోనా? కాదు, స్కూటీ ఉన్నా ఆయనది, వేసుకొని వెళ్ళిపోతాడు. ఏలూరు అవతల తాడేపల్లిగూడలో ఉన్నారు చుట్టాలు, వాళ్ళ అక్కయ్యళ్ళు. మళ్ళీ మా రాజమండ్రి దగ్గర వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు ఎవరు ఉన్నారంట, వాళ్ళందరినీ కలుసుకుంటూ వెళ్తాడు. అక్కడ ఒక రోజు, అక్కడ ఒక పూట ఉంటాడు. అందరితో మాట్లాడి మళ్ళీ నర్సీపట్నం వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి నిదానంగా వచ్చేస్తాడు. ఇంతకుముందు వానలు పడి తడుచుకుంటూ వచ్చాడు. అట్టాగే ఆయన ఇంత అట్లాగే వెళ్ళిపోతాడు. చూసే పక్షులు ఎలా అరుస్తున్నాయో, పొద్దున్నే వాళ్ళు అరుస్తాయి, వంటగదిలో వినబడతాయి.
పక్షులు చూసి ఎలా వస్తున్నాయి పొద్దున్నే. పొద్దున్నే లెగంగానే చక్కగా అరుస్తూ ఉంటాయి. పావురాలు కూడా వస్తాయి. పొద్దున్నే లేస్తే బాగుంటుంది అసలు, పక్షుల అరుపులు, వాతావరణం బాగుంటుంది. ఆపేసినాయి నువ్వు అన్నావుగా. వస్తాయి వస్తాయి, ఇక్కడే ఉంటాయి. నేను వంట చేసానంటే అక్కడే ఉంటాయి. భయపడి ఉంటాయి. ఆంటీ గారు తిడుతున్నారు అనుకుని ఆపేసింది. వంట చేయడానికి నీట్గా పెట్టుకుందండి కిచెన్ రూము. తప్పు ఇంకోటి నీట్గా చేసుకున్నావుగా. బట్టల వాషింగ్ మిషన్ లేటాక ఇడ్లీకి రెడీ చేస్తున్నావా? ఉప్పు సాల్ట్ ఇడ్లీ వేస్తున్నాను. సాల్ట్ అది కలిపేసి. ఓకే. చిన్న చిన్న ఇడ్లీలు అయ్యి బాగా పిండి ఎక్కువ పెట్టినా ఉడకో, పచ్చి పచ్చిగా ఉంటుంది.
ఇడ్లీ పాత్రలో పిండి పెట్టాను మొన్న. ఏం పెట్టావు? చక్రాల పిండి, బీప్ పిండి మిగిలితే అదేసావా? అందులో పెట్టాను. ఆహా. అందుకని ఇది వాడుతున్నా? ఇందులో పెట్టా. ఇదైనా బాగానే అయ్యిద్ది. ఎప్పుడైనా దీంట్లో కూడా వాడతాం. ఏ పేరు ఎప్పుడు పేలకుండా అలా తుంచాలి. కట్ చేసేస్తే ఒకసారి పేలు కళ్ళలో పడతాయి. పల్లీలా? పావరాయి కూడా వస్తుంది. ఇప్పుడు అటు వెళ్ళింది. మన కిటికీలో పక్షులు ఎక్కువ ఉంటాయి. పావురాయి అటు ఎగురుకుంటే ఇక్కడే ఉంటాయి కదా, దానివల్ల పక్షులు ఉంటాయి. అక్కడే మధ్యాహ్నం పొద్దున్న బాగా అరుస్తాయి. తాలింపు, పల్లి తాలింపు. కరివేపాకు ఇస్తావా? పుట్నాల పప్పు కొంచెం, ఒక అర స్పూనా స్పూన్ జీలకర్ర, అర స్పూను జీలకర్ర, ఎల్లుల్లిపాయలు. ఓకే. పల్లి చట్నీ అయిందిగా. తాలింపు వేస్తాను. ఇది కాకరకాయ కట్ చేస్తున్నావా? కాకరకాయ ఇటు కోసి ఇట్లా మధ్యలో కొయ్యాలి. కోసి కట్ చేసి ఇట్లాగా ఒకసారి చూపించు. ఇక మధ్యలోకి ఇట్లా మనం మసాలా పెడతాం కదా, అట్లా. ఈ చిన్న కాయలు కదా, కాయలుగానే వేపేస్తున్నాను. మరి తొక్క తీవా? పర్లేదా? తొక్క తీయలేదు, ముక్కలు. కాకరకాయ మసాలా వేపుడా? కొంచెం కట్ చేయి, మసాలా లోనికి వెళ్తేనే బాగుంటుంది. కాకరకాయలో కాయలు అన్న మసాలా పెట్టచ్చు. అయితే కాకరకాయలు వేపేసుకుని చక్కగా మసాలా జల్లేసుకుంటే బాగుంటుంది. ఎలా చేద్దావు నువ్వు? ఏది బాగుంటుంది చెయ్యి. ఏది బాగుంటుంది చేస్తాను. మసాలా పెట్టి చేస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. చక్కగా పెరిగేస్తే చేదు అనేది ఉండదు. కొంచెం పసుపు పెరిగేసేసాం అనుకో, పసుపు కూడా పసుపు ఇది ఉడకబెట్టేలోగా మసాలా తయారు చేస్తావు. మసాలా చూపిస్తాను.
ఇలా వేయటం వల్ల చేదు కూడా ఇరిగిపోద్ది అనుకుంటా. చేదు కూడా తెలియదు కదా. చేదు కూడా ఉండదు. కాకరకాయల ఫ్రైలోకి అవి వేస్తున్నావా మసాలాగా? ధనియాలు, జీలకర్ర కొంచెం ఒక 1/2 స్పూను, ధనియాలు వచ్చి 2 స్పూన్లు అవి వచ్చి ఒక 4-5 బద్దలు, వెల్లుల్లిపాయ, పల్లీలు ఒక గుప్పుడు కూడా, చిన్న ముక్క ఎండు కొబ్బరి, పల్లీలు, జీలకర్ర, ధనియాలు, ఎల్లుల్లిపాయ, ఎండు కొబ్బరి వేసుకుంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. నేను ఇంక పల్లీలు వేసాను, నూనె వేయట్లేదు. నువ్వులు మసాలా తయారు చేసుకున్నాం. ఈ మసాలా తయారు చేసుకున్నాం. ఓకే, మిక్సీలో ఇది కొంచెం వేపాలి. వెయిట్గా అదందుగా వేపుకోవాలి కొంచెం గారగా, పచ్చివాసన రాకుండా. ఇడ్లీ అయిపోయినట్టుంది. అవుతుంది. ఇడ్లీ మాడిపోద్దాం జాగ్రత్త చూడు. మాడదు. రోజు వంట 25 ఏళ్ళ నుంచి వంట చేస్తున్నా. 25 years ఎక్స్పీరియన్స్ అంటావా? 25 years ఇండస్ట్రీ. వంట చేస్తే వేపిన తర్వాత దోరగా వేపిన తర్వాత మసాలా వేసేస్తావా? మసాలా తయారు చేసుకొని కాకరకాయలు ఉడుకుతాయి. వేసాను, చెప్తాను. ఇందులో పసుపు వేయాలా? కొంచెం పసుపు, కాకరకాయలు పట్టాలి కదా. ఇది కొంచెం కారం. కారం కారం మసాలా అంటారా? ఇట్లా పెడితే కారం బాగుంటుంది. అంతే. ఆ మసాలా వల్ల వాసన బాగుంది. మెత్తగా అయిపోయింది. కాకరకాయలు ఉడికిన తర్వాత చూపిస్తాను. ఓకే, ఇడ్లీ అయిపోయిందా? ఇడ్లీ అయిపోయింది. ఇగో కాకరకాయలు ఉడికిపోయినాయి. లేదు, చూపిద్దాం. కాకరకాయలు కూడా ఉడికిపోయినాయి, తీసేస్తాను. ఓకే. పోసి కొంచెం తాలింపు గింజలు, కరివేపాకు మధ్యలో వేస్తాను. కొంచెం వేగిన తర్వాత మధ్యలో వేస్తాను. ఈ కాకరకాయలు వేపుకోవాలి. ఉల్లిపాయ కూడా కోసి పెట్టుకున్నా. కాకరకాయలు వేగుతున్నాయి కదా, వేగేటప్పుడే ఉల్లిపాయ వేసుకోవాలి. సరే, ఎందుకంటే ఉల్లిపాయలు తేగాలుగా కాకరకాయలతో కొంచెం కరివేపాకు వేస్తాను. గుజ్జు వస్తుంది మనకి కూర, కలుపుకుంటా బాగుంటుంది. బాగుంటుంది. కరివేపాకు కూడా వేసావా? కరివేపాకు కూడా వేసాను. 1 నిమిషం అట్లా మగ్గనిచ్చి ఇప్పుడు మసాలా వేద్దాం. 1 నిమిషాలు మగ్గాలి. ఇది బాగా వచ్చిందా? వెనకది పల్లి చట్నీతో వేడి వేడి ఇడ్లీ అండి. నల్లగారం అద్దుకొని తింటుంటే చాలా బాగుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్.
కదా, వేగిందా కాకరకాయ? ఇట్లా అన్నప్పుడు ఈ మసాలా వేసేసేయాలి. చూపిస్తాను. ఈ మసాలా మొత్తం ఇలా వేసేసి కాకరకాయలు పట్టించేస్తే కొంచెం ఆగాలి. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయిందిగా. అయిపోయింది. ఇంకొంచెం అవన్నీ నిన్న బట్టలండి ఆరిపోయినాయి, తీస్తుంది. వేసిన బట్టల బట్టలు మడపెట్టేస్తావా? కొంచెం వేగాల. అట్లా అయిపోయినాయా? ఇక్కడ ఇక్కడ ఇటు ఎక్కించేసుకుంటారు. వేడి కాకరకాయ ఫ్రై చేసావా? మసాలా పెట్టి చేశాను, చాలా బాగా వచ్చింది. అన్ని ఉప్పు కానీ మసాలా కానీ సరిపోయినాయా? కారం? ఓకే ఓకే. అయితే అయిపోయింది ఈరోజు వంట. ఓకే అండి వ్యూవర్స్, మా వీడియోస్ కనుక నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కామెంట్స్ రూపంలో మేము ఎలా చేస్తున్నాం మా వీడియోలలో తెలియజేయండి. థ్యాంక్ యూ అండి. ఈ రోజుకి ఇదండి వీడియో. చాలా చాలా థ్యాంక్స్ అండి.